మహిళా బిల్లుపై ఇంత హడావిడి ఎందుకు? అందరూ డిమాండ్ చేసినప్పుడు తాత్సారం చేశారు. కానీ ఇప్పుడు మాత్రం ఒక్కసారిగా తెరపైకి తీసుకొచ్చి వెంటనే పూర్తి చేస్తాం, మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చేస్తామంటున్నారు. ఎందుకు? ఏ ప్రయోజనాలను ఆశించి ఇదంతా చేస్తున్నారు? ఇదే ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్న. మహిళలకు చట్టసభల్లో 3వ వంతు స్థానాలను రిజర్వ్ చేయడం, అసలు 3వ వంతు ఏంటి? వాళ్ళు జనాభాలో సగం ఉన్నారు కాబట్టి సగం ఇవ్వాలి, అదే న్యాయం కూడా. ఓకే, కానీ ఇప్పుడు 3వ వంతైనా ఇస్తానంటున్నారు. ఇది దశాబ్దాలుగా ఉన్న డిమాండ్ కాబట్టి ఇప్పటికైనా ఇవ్వడం మంచిదే. 2023లో మోడీ ప్రభుత్వం దీని గురించి చట్టం చేసింది, నారీ శక్తి విధాన్ అధినియం అని బిల్లుకు పేరు పెట్టింది. ఆ రోజున 454 మంది సభ్యులు లోక్సభలో అనుకూలంగా ఓటేశారు, 2 మాత్రమే వ్యతిరేకించారు. అటు రాజ్యసభలో ఇది ఏకగ్రీవంగా ఈ బిల్లు ఆమోదించేశారు. దాంతో ఇది చట్టంగా మారింది. మరి ఈ చట్టం ప్రకారం లోక్సభ, రాష్ట్రాల శాసనసభల్లో 33% స్థానాలు మహిళలకు రిజర్వ్ చేస్తారు. అంటే 33% మంది మహిళలు ఖచ్చితంగా ఉంటారన్నమాట. ఇక ఇది 15 ఏళ్ల పాటు అమల్లో ఉంటుంది. ఇది చట్టం చెప్తున్న విషయం. ఈ చట్టాన్ని ఆమోదించిన తర్వాత జనాభా లెక్కలు అంటే సెన్సస్ చేపట్టి ఆ జనాభా లెక్కల ప్రాతిపదికన లోక్సభ, శాసనసభల స్థానాలను పునర్వ్యవస్థీకరించి అంటే డీలిమిటేషన్ చేసి అప్పుడు మహిళలకు ఈ రిజర్వేషన్లు అమలు చేస్తారు. ఇది ఆ రోజు ప్రభుత్వం చెప్పిన మాట. 2023 నాటి చట్టం చెప్తున్న మాట ఇది. మరి ఇప్పుడేం జరుగుతోంది? ఈ చట్టం తక్షణం అమలు చేసేస్తాం, వెంటనే అమలు చేస్తామంటున్నారు. మహిళల్ని ఉద్దేశించి ప్రధాని పేపర్లలో వ్యాసాలు రాస్తున్నారు. 3 రోజుల పాటు పార్లమెంట్ సమావేశమై గతంలో చేసిన చట్టానికి కొన్ని సవరణలు ఆమోదించే పని ఇప్పుడు చేయబోతున్నారు. సరే, ఇదంతా మంచిదే. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న అంశం కాబట్టి అది ఇప్పుడు పూర్తయినా ఆలస్యంగా పూర్తయినా మంచి విషయమే. కానీ ఇప్పుడే ఎందుకు అనేదే అందరిలో ఉన్న ప్రశ్న. ఒక పక్క తమిళనాడు, బెంగాల్, కేరళ, అస్సాం, పాండిచ్చేరి మొత్తం ఈ రాష్ట్రాల ఎన్నికల సమయం. కేరళ, అస్సాం పూర్తయింది, కానీ తమిళనాడు, బెంగాల్ రాష్ట్రాల పోలింగ్ చాలా దగ్గర పడుతోంది. ఈ ఎన్నికలు అయ్యే వరకు ఆగి ఆ తర్వాత అంటే 20 రోజుల తర్వాత, 1 నెల తర్వాత చేయకూడదా? రాజకీయ పార్టీలు, మంత్రులు, ఎంపీలు ఈ రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడిలో ఉన్నప్పుడు మరి ఎందుకింత ఆత్రం, ఎందుకింత తొందర? ప్రతిపక్షాలు అడుగుతున్నది కూడా ఇదే. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆగి ఈ సమావేశాలను వాయిదా వేసి ఆ తర్వాత ఒక అఖిలపక్ష సమావేశం పెట్టి ఆ సమావేశంలో దీని గురించి చర్చించి ఆ తర్వాత పార్లమెంటుకి సవరణలు తీసుకురావచ్చు కదా. ఇది విపక్షాలు వేస్తున్న ప్రశ్న. కానీ లేడికి లేచిందే పరుగు అన్నట్టుగా ప్రభుత్వం విపక్షాల మాటను వినే పరిస్థితి లేదంటోంది. నిజానికి విపక్షాలు ఏమన్నాయంటే ఇప్పుడున్న లోక్సభ, శాసనసభ సభ్యుల సంఖ్యలోనే గత ఎన్నికల టైంలోనే ఈ చట్టాన్ని అమలు చేసి అప్పుడే రిజర్వేషన్లు ఇవ్వాలి అని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. కానీ తొందరలో జనాభా లెక్కలున్నాయి, ఆ తర్వాత డీలిమిటేషన్ చేయాల్సి ఉంది. సో సెన్సెస్ డీలిమిటేషన్ అయిన తర్వాత అప్పుడు మహిళా రిజర్వేషన్ ఇస్తాము అని ఆ రోజు వాయిదా వేశారు, ఇంప్లిమెంటేషన్ చేయకుండా. అప్పుడు వాయిదా వేసిన చట్టం అమలుకు ఇప్పుడు టైం వచ్చేసింది, అందరూ పదండి అంటున్నారు. అంటే ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, ఎవరిని బుట్టలో వేసుకోవడానికి ప్రయత్నం, లేదా ఎవరిని బ్లేమ్ చేసే ప్రయత్నం ఇది. నిజానికి దేశంలో మహిళా రిజర్వేషన్లు మొదట బెంగాల్లోనే ఇంప్లిమెంట్ అయ్యాయి. 1977లోనే అప్పటి లెఫ్ట్ ప్రభుత్వం బెంగాల్ పంచాయతీ సమితి జిల్లా పరిషత్లో 33% రిజర్వేషన్లను ఇచ్చింది. ఆ తర్వాత 50% పెంచింది. ఇదేం కొత్త విషయం కాదు, దేశంలో ఇప్పుడే మోడీ తీసుకొస్తున్న విషయం అసలే కాదు. ఇక అప్పుడు బెంగాల్లో స్థానిక సంస్థల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తే దాన్ని స్ఫూర్తిగా రాజీవ్ గాంధీ దేశమంతా స్థానిక సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్ల అమలుకు రాజ్యాంగ సవరణలు చేశారు. అవి ఇప్పుడు అమలవుతున్నాయి. అయితే స్థానిక సంస్థలకే ఇది పరిమితమా? లోక్సభ, శాసనసభల సంగతి ఏంటి? ఈ ప్రశ్న దశాబ్దాలుగా ఉంది, చాలా కాలంగా ఉంది. దాని గురించి దేవగౌడ ప్రధానిగా ఉన్నప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటుకు ఫస్ట్ టైం వస్తే అప్పటి నుంచి 2023 వరకు ఇది ఒక సీరియల్గా సాగుతూనే ఉంది. అనేక అడ్డంకులతో ఆమోదం పొందలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో 2023లో ఆమోదించిన దాని అమలుకు కూడా అనేక ఆటంకాలు కల్పించారు. ఇదొక్కటే కాదు, డీలిమిటేషన్ కూడా ఈ స్కెచ్లో అత్యంత కీలకమైన అంశం. అంటే ఇప్పుడు సడన్గా 2011 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేసి ఆ డీలిమిటేషన్ ఆధారంగా ఇప్పుడు మహిళా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలి అని చూడడం వెనుక అసలు డీలిమిటేషన్ చేయాలనే తొందర తప్ప మహిళా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయడం కాదు అనే ఆలోచన కూడా ఉంది, అట్లాంటి ఆరోపణ కూడా ఉంది. సరే, ప్రస్తుతానికి వస్తే 3 రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ 3 రోజుల కాలంలో 3 ముఖ్యమైన సవరణలు తెరపైకి వస్తాయి. అవి 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, ఆ తర్వాత డీలిమిటేషన్ బిల్లు, యూటీ చట్టాల సవరణ అంటే యూనియన్ టెరిటరీస్. ఈ 3టిని పార్లమెంట్లో కేంద్రం ప్రవేశపెడుతుంది. ఈ బిల్లులతో 2023లో ఆమోదించిన మహిళా కోటా చట్ట అమలుకు
సెన్సస్ డీలిమిటేషన్తో ఉన్న లింక్ను, అంటే ఇప్పుడు జరుగుతున్న సెన్సస్ దాని ఆధారంగా చేయాల్సిన డీలిమిటేషన్కు ఉన్న లింక్ను తెంచేస్తారు. డీలిమిటేషన్కు ప్రాతిపదికగా పార్లమెంటులో సూచించిన జనాభా లెక్కలను మాత్రమే స్వీకరించే కొత్త నిబంధనను తీసుకొస్తారు. అంటే డీలిమిటేషన్పై 2026 వరకు ఉన్న ఫ్రీజ్ను తొలగించి ప్రస్తుతం గరిష్ట లోక్సభ సీట్ల సంఖ్య 550 వరకు ఉంటే దాన్ని 850 వరకు పెంచే వెసులుబాటును తీసుకురాబోతున్నారు.